వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో పెట్రోల్ సంక్షోభం, బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. వరంగల్లో ఘనంగా విద్యారణ్య హిందూ ధర్మ సమ్మేళనం. మహేందర్ రెడ్డిపై స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ హెచ్చరిక. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత, నో స్టాక్ బోర్డులతో వినియోగదారులకు ఇబ్బందులు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత. వరంగల్ నగరంలో అకస్మాత్తుగా పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ కోసం భారీగా తరలివచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది, వాహనదారుల మధ్య వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి అవగాహన లోపమా లేక నిజంగా స్టాక్ కొరత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం ప్రకారం రవాణా సమస్యల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని అధికారులు సూచిస్తుండగా పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాల్సి ఉంది. నేను 48 ఇయర్స్ నుండి చూస్తున్నా. ఇంతవరకు వరంగల్లో పెట్రోల్ డీజిల్ కొరత ఎప్పుడు రాలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది పెట్రోల్ డీజిల్ కావాలంటే. ఒక్క పంపు కాదు, 2 పంపులు కాదు, మండలాలు దాటిపోవాల్సి వస్తుంది ఇవాళ పెట్రోల్ డీజిల్ కోసం. అక్కడ రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు డీజిల్ లేక. ట్రాక్టర్లతోని జొన్నలు, ఒడ్లు ట్రాన్స్పోర్టింగ్ చేసుకుందామంటే ట్రాక్టర్లకు డీజిల్ దొరకక, వరి కోత మిషన్లకు డీజిల్ దొరకక, కంకి కోయడానికి డీజిల్ మిషన్లకు డీజిల్ దొరకక రైతులు కానీ సామాన్య పౌరులు కానీ చాలా ఇబ్బంది పడతారు. డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు. ఇది మొదటిసారి పెట్రోల్ డీజిల్ దొరకకపోవడం అనేది నేను చూడబట్టి. ఈ పరిష్కార మార్గం నరేంద్ర మోడీ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పరిష్కారం తొందరగా చేస్తే మాకు అందరికి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజలు కూడా హ్యాపీగా బతకగలుగుతారు అని నేను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా గిర్మాజిపేట్, చార్బౌలి, గోవిందరాజులగుట్ట 3 బస్తీల కలయికతో విద్యారణ్య హిందూ ధర్మ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు, స్థానికులు హాజరై ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. వేద మంత్రాలు, భజనలు, ధార్మిక ప్రసంగాలతో సభ భక్తిరస పూరితంగా సాగింది. నిర్వాహకులు మాట్లాడుతూ హిందువుల ఐక్యతను పెంపొందించడం, సాంప్రదాయాలను కాపాడుకోవడం లక్ష్యంగా ఈ ధర్మ సమ్మేళనం నిర్వహించినట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో ధార్మిక చైతన్యాన్ని పెంచడంతో పాటు యువతలో సాంస్కృతిక పట్ల అవగాహన పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. మనను విభజించడం జరుగుతుంది. కులాల పేరుతో మతం అనంతా హిందూ మతం అనే భావనను కోల్పోయి కొందరి చేతుల్లో మనం బలి అవ్వడం జరుగుతున్నది. అంటే మనది కేవలం మన లోపల ఇది ఒక హిందూ ధర్మం లోపం కాదు. అనంత ఆనంద స్వామి గారు, ఆంజనేయ గారు, సరళత గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి బస్తీ పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనం ఈరోజు విద్యారణ్య హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాం. అంటే హిందువులందరం ఏకతాటి మీదకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రోగ్రాం అందరి స్వయం కృషితో ఇంత పెద్ద మొత్తంలో అరేంజ్ చేసినటువంటి కార్యక్రమం అయినా కూడా ఇక్కడ 200 మంది కూడా లేరు. అంటే ఇది బాధాకరం. ఇవాళ యొక్క కృషికి ఒక వారం రోజుల నుండి కార్యకర్తలు, ఇలా పెద్దలు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి వారం మేము కూడా ఒక వారం నుండి కష్టపడుతున్నాం. ఈ ఎండలో వీధికి తిరిగినాం.
ఇంటింటికి తిరగటం, పబ్లిసిటీ చాలా ఇష్టం. అయినప్పటికీ కూడా మనకు లోటే కనబడుతుంది. ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. చిదానందాత్మ స్వరూపులారా, హిందూ ధర్మ సమ్మేళనము అంటే ఏమిటి అనేటువంటిది ఒక స్వామీజీ ముఖము నుంచి వినాలి అనే ఉత్సుకతతోటి మన ఆర్ఎస్ఎస్ వారు ఈ సభను నిర్వహిస్తున్నారు. 100 సంవత్సరముల పాటు ఈ భారతావనిని ఐకమత్యంతో నిలిపిన మహోన్నతమైన సంస్థకు మనమందరము కలిసి కులములకు అతీతంగా, మతములకు అతీతంగా, ప్రాంతములకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నేను హిందువును అని మనము నిరూపించుకుంటూ ఐకమత్యంగా జరుపుకుంటున్న వేడుక ఇది. सीतापति रामचंद्र की जय, राधापति कृष्णचंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय, पवन सुत हनुमान की जय. మూడేనా? 3 బస్తీలు, ఒక్కొక్క బస్తీకి ఒక 500 ఉంటాయి కదా, 400 ఉంటాయి ఇండ్లు, 500 ఉంటాయి అంటే 1500 అన్నమాట. ఇంటికొక్కరు వచ్చినా 1500 మంది రావాలి. ఇందాక రాజేందర్ తమ్ముడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేసినాడు. మేము కరపత్రాలు పంచినాము, ఇంటింటికి తిరిగినాము, అందరికీ చెప్పినాము, కానీ 500 మంది కూడా రాలేదు అని. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరం కలిసి ఉండాలి, అందరం కలిసి తిరగాలి. బ్రిటిష్ వాళ్ళను పారదోలాలంటే హిందూ ముస్లిం అంతా భాయి భాయి అనాలి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ఇది ఆయన పెట్టిన ప్రార్థన. ఈశ్వరు అల్లా తేరో నామ్, ఆయన అనుమానం. మరి మనం అంటున్నాం కదా ఈశ్వర్ అల్లా తేరో నామ్, మనం అంటున్నాం కదా, మరి ఆయన అనుమానం. మీరు ఇక్కడికి వచ్చారు కనుక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ మహేందర్ రెడ్డిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఫెడరేషన్ నేతలు మాట్లాడుతూ మహేందర్ రెడ్డి అర్హతపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ఆయనపై కొంతమంది కావాలనే కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కబడ్డీ క్రీడాకారుడిగా మహేందర్ రెడ్డి క్రీడా విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని తెలిపారు. క్రీడాకారుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ తెలంగాణ కబడ్డీని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈ అభివృద్ధిని తట్టుకోలేక కొంతమంది క్లబ్బులు క్రీడాకారులను రెచ్చగొడుతూ రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా భావిస్తున్నామని ఫెడరేషన్ నేతలు పేర్కొన్నారు. నా పేరు షాగంట్ రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ని. గత కొద్ది రోజుల క్రితం కబడ్డీలో జరుగుతున్న అవకతవకలపై కొందరు క్రీడాకారులు ఇక్కడే యూనివర్సిటీలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మహేందర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ కొందరు విద్యార్థులు, క్రీడాకారులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ఆరోపణలు ఏంటి అంటే, ఫస్ట్ ఆయన రెడ్డి కాబట్టి రెడ్డి క్రీడాకారులనే కబడ్డీకి సెలెక్షన్ చేసి ఆడిపిస్తున్నాని, రెండోది ఏంటంటే ఆయన ఆ జనరల్ సెక్రటరీ పదవికి అనర్హుడని, అదేవిధంగా మూడోది ఏంటంటే ఆయన విద్యార్థులు క్రీడాకారుల కాడ మనీ తీసుకొని క్రీడాకారులను సెలెక్ట్ చేస్తున్నాని. ఈ 3 ఆరోపణల గురించి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ గ్రహించి గమనించి నిజ నిజాలు బయట పెట్టాలని, ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాలను, ఆయనపై చల్లే బురదను మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఖండిస్తుందని తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఉన్నాయో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ఈ క్రీడాకారుల గురించి అనేక విధాలుగా దిశలుగా అభివృద్ధి చేస్తూ అనేక రకాలుగా కబడ్డీని
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా క్రీడాకారులను అభివృద్ధి చేస్తూ వస్తున్న వ్యక్తి. ఆయనపై ఇలాంటి ఈ దుష్ప్రచారాలను కొట్టితెప్పే విధంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆయనపై వస్తున్నటువంటి ఈ రెడ్డి అనే కులం వాళ్ళనే సెలెక్ట్ చేసి వాళ్ళనే గేమ్స్ ఆడిపిస్తున్నారని దాని గురించి స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ అన్ని విషయాలు తెలుసుకొని వారిని మాట్లాడి వీళ్ళతో మాట్లాడి కబడ్డీ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి వాటి గురించి రీసెర్చ్ చేసిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాస్తవానికి మాకడ సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన ఆడిపించిన 2 సంవత్సరాలు, ఆయన వచ్చినట్టు జనరల్ సెక్రటరీ అయిన 2 సంవత్సరాల నుంచి జూనియర్ నేషనల్, సీనియర్ నేషనల్, సబ్ జూనియర్ నేషనల్ జరిగినాయి. ఆ జరిగిన క్రమంలో ఆ పట్టువని 10 మంది కూడా రెడ్డి వాళ్ళు లేరు, అంతా ఎస్సీలు, ఎస్టీలో, బీసీలో ఉన్నారు. అయినా కూడా ఆయనపై ఈ కొందరు పడినటువంటి క్లబ్ వాళ్ళు ఆయనపై దుష్ప్రచారం చేసి బురద జల్లే విధంగా ఆయనను బ్లేమ్ చేయాలని చాలా విధాలుగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఖండిస్తుంది. అదేవిధంగా ఆయన మన డబ్బులు తీసుకొని ఈ క్రీడాకారుల దగ్గర ఆడిపిస్తున్నాను. అది చాలా వరకు ఆయన ఎంతో మంది క్రీడాకారులకు ఇది ఇంజూరీస్ అయితే సర్జరీ చేపించిన వ్యక్తి, మంచి వ్యక్తి, ఎంతో కొంత స్పోర్ట్స్కు న్యాయం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేసే మానుకోవాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఖండిస్తుంది. అదేవిధంగా ఆయనపై వేటు ఏదంటే ఈ జనరల్ సెక్రటరీకి అనర్హుడు అని క్రీడాకారులు కొందరు చెప్పడం జరిగింది. అది కొందరు వ్యక్తులు, ఆయనపై పడిన వ్యక్తులు పిటిషన్ కూడా వేయడం జరిగింది కోర్టులో. ఆ కోర్టు జడ్జిమెంట్ చూసుకుంటుంది. ఆ జడ్జిమెంట్ ఇప్పుడే నువ్వు అనర్హుడు అంటే ఆయన దిగిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిపై, మంచి వ్యక్తిపై బురద జల్లి అలాంటి ఎంతో కొంత క్రీడలకు ఆయన సపోర్ట్ చేసే వ్యక్తిని ఇలా తప్పు అని మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఖండిస్తున్నాం. దీన్ని ఈ వాస్తవాలు అవాస్తవాలు కబడ్డీలో ఉన్నటువంటి ప్రతి సీనియర్ క్రీడాకారులైనా సరే, కబడ్డీ అసోసియేషన్ ఉన్నవన్నా సరే, ప్రతి ఒక్కరు క్రీడా ప్రేమికులు అందరూ దీన్ని గ్రహించి వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని కొందరు క్రీడాకారులను పాములా వాడుకొని ఆ క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆ క్రీడాకారులు కూడా మీరు వాస్తవం తెలుసుకొని ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారి మీద కొంతమంది క్లబ్బుల వ్యక్తులు రాజకీయపరమైన కుట్రపరమైన ప్రభావాలతో కొంతమంది క్రీడాకారులతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కబడ్డీ యొక్క అసోసియేషన్లు అస్తవ్యస్తంగా ఉన్న సందర్భంలో కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మహేందర్ రెడ్డి గారు ఎన్నుకోబడ్డారు. ఆయన క్రీడా చరిత్ర తెలుసుకుంటే ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఏషియన్ గేమ్స్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ రోజు మారుమూరు జిల్లాలో కూడా అతను వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో కబడ్డీ మ్యాట్లని సప్లై చేయడం జరుగుతుంది. అనేక మంది క్రీడాకారుల్ని అకాడమిక్ ఎక్సలెన్సీలో కావచ్చు, స్పోర్ట్స్ ఇంజురీ అయినప్పుడు కూడా లిగ్మెంట్ లాంటి సివియర్ ఇంజురీలో కూడా ఆయన సొంతంగా ఖర్చులు భరించడం జరిగింది. ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కలిగిన జాతీయ స్థాయి సీనియర్ నేషనల్ క్రీడల్ని గత 2 నెలల క్రితం గచ్చిబౌలిలో నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని భారతదేశం మొత్తానికి కూడా తెలియడం జరిగింది. అంతో ఎంతో తెలంగాణ కబడ్డీని దిశ రోజు అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర కీలకమైంది. అటువంటి క్రీడాకారులకు మద్దతు తెలుపుతున్న వ్యక్తిపై దుష్ప్రచారాలు మానుకోవాలని, క్లబ్బులన్నీ కూడా ఏకంగా కబడ్డీ అభ్యున్నతికి, క్రీడాకారుల అభివృద్ధి కోసం పోరాడాలని, ఇలాంటి రాజకీయమైన నిర్ణయాలతో క్రీడల్ని తప్పుదారి పట్టొచ్చని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఇందు మూలంగా తెలియజేస్తుంది. మేడ్చల్ మరియు షామీర్పేట మండలాల్లో పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ రంగంపై ఈ కొరత ప్రభావం ఎక్కువగా పడుతోంది. ట్రక్కులు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు డ్రైవర్లు దూర ప్రాంతాలకు వెళ్లి డీజిల్ తీసుకురావాల్సి వస్తోంది. మరోవైపు డిమాండ్ పెరగడం కూడా కొరతకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఉండగా మరికొన్ని చోట్ల పెట్రోల్ ఉన్న పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. కాగా కొంతమంది ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని చెబుతుండగా మరికొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం.
వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో పెన్షన్ సమస్య మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దివ్యాంగులు, వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు కొనసాగిస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న పింఛన్లు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నెలల తరబడి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రోజు మా 16వ డివిజన్ అయినటువంటి ధర్మారం గ్రామంలో మేము పెన్షన్ల కోసం మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఒంటరి మహిళలను మరియు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వడం జరగట్లేదు. అలాగే ఇప్పటి వరకు చాలా పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అసలు ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ కూడా రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడ పెంచుతామన్న పెన్షన్లు పెంచడం పోను అసలు కొత్త పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక్కడ దాదాపు మా ఊర్లో చాలా మంది ఉన్నారు, వితంతువులు కానీ వృద్ధులు కానీ, అసలు వాళ్ళకి అసలు పెన్షన్లే రావడం లేదు. ఈ రోజు మేము ఎలాగైనా రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి పాలాభిషేకం నిరసనతో వ్యక్తం చేస్తున్నాం. నేడు బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి గడిచిన 3 సంవత్సరాల నుంచి వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. 3 సంవత్సరాల నుంచి భర్త చనిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. 4,000 పెంచుతా అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ పోగానే వచ్చే నెలనే 2023 డిసెంబర్లోనే 4,000 పెన్షన్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలా 30 నెలలు అయినా కూడా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చకపోగా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పెన్షన్లు కూడా దాదాపు ధర్మారం గ్రామంలో 100 మంది భర్త చనిపోయి వితంతులు పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. 4,000 మెల్లగిచ్చినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి 2,000 ఇచ్చైనా కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఇలా ఒక ధర్మారం గ్రామంలోనే కాక మొత్తం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 15,000 మంది పెన్షన్లు అన్ని మంజూరైనాయి జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో. కానీ గవర్నమెంట్ నుంచి అమౌంట్ రాకపోవడం వల్ల వీళ్ళకు 2,000 పెన్షన్ పడతలేదు. కనీసం 4,000 మెల్లగిచ్చినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి వీళ్ళకు 2,000 ఇచ్చి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము ఈరోజు 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఇది వాళ్ళకి ఇప్పటికైనా కనువిప్పు కలిగేలా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అందరికీ తెలిసేలా చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈరోజు 16వ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపినాము. ఈ నిరసనకు అర్థం ఏమిటంటే 2023 డిసెంబర్లో కేసీఆర్ గారు 2,000 పింఛను ప్రతి ఒంటరి మహిళలకు కానీ, వృద్ధాప్యులకు కానీ, వితంతువులకు కానీ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క నెల మీరు పింఛన్ తీసుకోకుండా కేసీఆర్ గద్దె దింపితే వచ్చే నెల 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బూటకపు హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. 2 సంవత్సరాలు 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు 2,000 పింఛన్ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. 2,000 పింఛనే బరాబర్ ఇస్తలేడు. 2 సార్లు డుమ్కి కొట్టిండు. ఇప్పుడు మా 16వ డివిజన్లో ఒక 150 మందికి కొత్త పింఛన్లు శాంక్షన్ అయ్యి అందాదా 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. వాళ్ళకి ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి 4,000 రూపాయలు ఒకటే నెలకి ఇస్తాము ఆగండి అని చెప్పేసి కేసీఆర్ను గద్దె దింపండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 26 నెలలు 30 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు మరి వితంతుల పైన, వృద్ధాపుల పైన ఎందుకు వారి జాలి చూపుతలేరో తెలుస్తలేదు. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 రూపాయల పింఛనన్నా ఇవ్వండి. మీ బూటకపు హామీ 4,000 రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారో అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము. ఈ రోజు పాలాభిషేకం చేసి అడుగుతున్నాము. రేపు ఇంకా పుష్పాభిషేకం చేసి కూడా అడుగుతాము. ఆ తర్వాత రాళ్ళాభిషేకమే ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారికి ఎట్లా అయితే ప్రజలను ఆదుకునే బుద్ధి ఉన్నదో, కేసీఆర్ గారికి ఆదుకునే బుద్ధి ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డికి కూడా అదే బుద్ధి కల్పించాలని దేవుణ్ణి మొక్కి ఈరోజు పాలాభిషేకం చేసి అడుగుతున్నాము. సార్ 3 సంవత్సరాలు బట్టి పింఛన్లు వికలాంగులకు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు సార్. మరి అసలే మేము వస్తాయని ఆశపడి ఇంతవరకు కూడా చూసుకుంటా ఉంటాం, ఇంతవరకు పింఛన్లు రాలేదు. రేవంత్ రెడ్డి గెలిచిండు కాబట్టి వస్తాయని చూసుకుంటున్నాం, ఇంతవరకు పింఛన్లు వస్తలేము. మీరు దయచేసి ఈ పింఛన్లు ఇవ్వండి సార్. సార్ మీరు గెలిచిండు కాబట్టి కొంచెం ఇది సాయం చేయండి సార్. మీరు మా పింఛన్లు మీరు ఆపకండి సార్. మీరు దయచేసి వికలాంగుల పింఛన్లు ఆపకండి సార్. వృద్ధుల పింఛన్లు ఇట్లా దయచేసి సార్ దండం పెడతాం.
మాకు మా హస్బెండ్ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. కనీసం కేసీఆర్ ఉన్నప్పుడన్నా 4,000 ఇస్తాను. ఇప్పుడు ఈ 2,000 ఇచ్చినా మాకు అంతే చాలు. 4,000 ఇవ్వాలని ఏం లేదు. మాకు ఈ 2,000 ఇచ్చినా మేము కొంతవరకు కుటుంబం ఎట్నో సర్దిద్దుకుంటాం. నల్గొండలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న తొలి వాసవి మాత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వేడుకలను విజయవంతం చేశారు. స్వయంగా పాల్గొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా మీ అందరూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అలాగే మీ ఆశీర్వాదం గతంలో మాదిరిగా ఈ ప్రజాప్రభుత్వాన్ని కూడా ఉంచాలని మీరు ఇటీవలనే చూసినారు. బాసర దేవాలయం కానీ మన కాళేశ్వరం ఆలయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 550 కోట్లతోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా కూడా ఎక్కడ మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది. ఇవాళ ఈరోజు ఇక్కడ దీన్ని నిర్మాణం మొదలుపెట్టాము. నా దగ్గరికి వచ్చిండ్రు, గుడి కడుతున్నాం సార్ అంటే కట్టుకోండి అని చెప్పి మార్కెట్ స్థలం ఇప్పించి నా వంతుగా గరుడ స్తంభం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించడం, దాతలందరికీ సహకారంతో మొత్తం కూడా అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేతులంతా సహాయం చేసి మా తేలకుండా సీను కూడా ఇటీవల్లే 3 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం. మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్లో పెట్రోల్ సంక్షోభం, బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. వరంగల్లో ఘనంగా విద్యారణ్య హిందూ ధర్మ సమ్మేళనం. మహేందర్ రెడ్డిపై స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ హెచ్చరిక. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత, నో స్టాక్ బోర్డులతో వినియోగదారులకు ఇబ్బందులు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొరత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.